ఈరోజు మచిలీపట్నం కోనే సెంటర్లో మచిలీపట్నం ఈవెంట్ ఆర్గనైజర్స్ తరఫున మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దగ్గరగా 15,000 నుండి 20,000 మంది వరకు జరిగింది. పొద్దున 10ంటికి స్టార్ట్ చేసాం, మధ్యాహ్నం 2:30 వరకు నిరంతరంగా ఇచ్చాం. ఈ మజ్జిగ పంపిణీలో మా వంతు కృషి చేసిన మా ఆర్గనైజర్స్ అందరూ ప్లస్ ఎంతగానో మాకు సహకరించినటువంటి పోలీసులకి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. మచిలీపట్నంలో ప్రతి ఒక్క ఈవెంట్ని మా ఒక్క ఈవెంట్ ఆర్గనైజర్స్కి అందరూ ఇస్తున్నారు. ఇప్పటివరకు మేము ఎప్పుడు ఏ రకమైన ఇది చేయలే. మేము చేయాలి అని అనుకుంటున్నాం కానీ ఇప్పటివరకు చేయలే. బట్ ఇది ఫస్ట్ టైం ఇప్పుడు చేసాం. ఇది కంటిన్యూ చేద్దాం అని చెప్పి మా మచిలీపట్నం ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ అనుకుంటున్నాం. ఇవాళ నుండి మా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలని మేము అనుకున్నాం. మచిలీపట్నం తరఫున ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరి తరఫున భారీగా మెగా మజ్జిగ మేళా పెట్టాం. మేము 15,000 నుంచి 20,000 మందికి చిక్కటి మజ్జిగ ఈ ఎండాకాలంలో అందరికి ఇవ్వాలని తెలిసి మేము అందరం మజ్జిగ అందజేసాం. ఈ మజ్జిగ కార్యక్రమంలో ప్రతి ఆర్గనైజర్, మచిలీపట్నంలో ఉన్న చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఆర్గనైజర్ వచ్చి సహకారం కలిగించేందుకు చాలా కృతజ్ఞతలు. మనకి ఈ మచిలీపట్నం కోనే సెంటర్లో కార్యక్రమం చేయడానికి మనకి మున్సిపల్ సహకారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోలీస్ శాఖ కూడా సహకారం జరిగింది. నెక్స్ట్ శానిటరీ డిపార్ట్మెంట్ కూడా మనకి సహకరించినందుకు ధన్యవాదాలు. మా ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చుట్టుపక్కల ఉన్న షాప్ వాళ్ళందరూ కూడా సహకరించారు. ప్రజలకి సేవ చేయడానికి మాతో పాటు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సహాయం చేయడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని చాలా ఘన విజయంగా చేయగలిగాం. థ్యాంక్స్. మచిలీపట్నం ప్రజలందరూ కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మచిలీపట్నంలో దాదాపుగా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు దాదాపు 25 మంది ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ ఒక చక్కటి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మా ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఎంత కమిట్మెంట్తో అయితే ఈవెంట్ని కంప్లీట్ చేస్తామో అదే కమిట్మెంట్తో ఈరోజు మజ్జిగ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 15 నుంచి 20,000 మంది దాకా కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి సహాయ సహకరించినటువంటి మా ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ, ఈవెంట్ ఆర్గనైజర్స్కి సహకరించిన టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీ అందరి సహాయ సహకారం ఉంటే కనుక మున్ముందు మా ఈవెంట్స్ లో ఎలా అయితే మేము ఒక డెడికేషన్ తో చేస్తున్నామో అదే డెడికేషన్ తో మచిలీపట్నం ప్రజలందరికీ ఏ సేవా కార్యక్రమాలు సరే ముందుండే విధంగా మా మచిలీపట్నం ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందుండే విధంగా మొట్టమొదటి అడుగుగా అయితే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఇంకా మున్ముందు ఇంకా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మా ఈవెంట్ ఆర్గనైజర్స్ తరపున కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాగే మరి కార్యక్రమం చేయడానికి మా అందరికీ మీ సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం మచిలీపట్నం ప్రజలారా, మేమందరం ఈవెంట్ ఆర్గనైజర్స్. మీ మచిలీపట్నంలో ఇన్ని సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందు ఈవెంట్ ఆర్గనైజర్స్గా ఉన్నాము. అలాగే మేమందరం కలిసి ఇప్పుడు మచిలీపట్నంలో కోనే సెంటర్లో 15,000 నుంచి 20,000 మందికి మధ్యనే పంపిణీ చేసాం. అండ్ ఎంతో సంతోషంగా అందరూ ఆనందంగా జరిగింది ఈవెంట్. ఎక్కడ ఒక చిన్న డిసప్పాయింట్ కూడా లేదు. ఇది మొత్తానికి మమ్మల్ని ప్రోత్సహించిన పోలీస్ సిబ్బందికి అండ్ మున్సిపల్ సిబ్బందికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము చేసే ప్రతి ఒక్క ఈవెంట్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఆశీస్సులు అలాగే మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మేము చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అండ్ ఈ అందరికి హెల్ప్ చేసే ఈ మజ్జిగ పంపిణీ కూడా అందరికీ చాలా బాగా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలాగే నెక్స్ట్ మేము చేసే ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా సరే సేవ అవ్వచ్చు, లేదా మేము చేసే ప్రతి ఈవెంట్ అవ్వచ్చు, మీ అందరిని సంతోషపడటానికే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ నమస్కారాలు. ఒక సినిమాకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఒక ఊరికి నాయకుడు ఎంత ఇంపార్టెంటో, ఒక స్టూడెంట్కి టీచర్ ఎంత ఇంపార్టెంటో, ఒక ఏదైనా వేడుక జరుగుతున్నప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ అంత ఇంపార్టెంట్. మేమందరూ ఈవెంట్ ఆర్గనైజర్స్, మచిలీపట్నం ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈరోజు మచిలీపట్నం కోనేరు సెంటర్లో దాదాపు 15,000 నుంచి 20,000 మందికి పైగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసాం. ఇలాంటి చక్కని కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా మాకు ఈవెంట్స్ ఇస్తున్న మా క్లయింట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు మాకిచ్చే రూపాయలో మేము ఒక పావల సేవ చేసే ఆలోచనతో ముందుకు నడిచాము. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఈ క్లయింట్స్ వల్లే మాకు సాధ్యమైంది. సో మరింత మంచి మంచి కార్యక్రమాలు ముందు మరెన్నో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎప్పటికీ ఇలాగే కావాలి. అలాగే మేము ఈరోజు ఈ 15,000 మందికి 20,000 మందికి మజ్జిగ పంపిణీ అనేది నిన్న అనుకున్నాం అంతే. అంటే మేము 4-5 రోజులు ముందు అనుకుంటే మేబీ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేసుకునే వాళ్ళం. అలాగే మేము ఈవెంట్ అయినా అంతే, మాకు 4-5 రోజులు ముందు ఇచ్చిన మేము ఈవెంట్ అదే రేంజ్లో చేస్తాం. మాకు ముందు రోజు చెప్పిన మేము ఈవెంట్ అదే రేంజ్లో చేస్తాం. సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మేము మచిలీపట్నం ఈవెంట్ ఆర్గనైజర్స్. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కలిసి దాదాపు 15,000 నుంచి 20,000 మంది వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా కలిసి అందరూ ఒక తాటి మీదకి వచ్చి మనం కూడా మచిలీపట్నం ప్రజలకు ఏమైనా సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ రోజున ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇలాగే కలిసికట్టుగా ఉండి పని చేయాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన 15 రోజులకు ధన్యవాదాలు. మచిలీపట్నం ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ రోజున కోనేరు సెంటర్లో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 15,000 నుంచి 20,000 మంది దాకా జరగడం జరిగింది. మాకు సపోర్ట్ చేసినటువంటి మా ఈవెంట్ ఆర్గనైజర్ అందరికీ, అలాగే మా ఈవెంట్ ఆర్గనైజర్స్లో ఉన్న టీం మెంబర్స్కి, అలాగే చుట్టుపక్కల ఉన్న షాప్స్లో వర్కర్స్ అండ్ మున్సిపల్ టీం అందరూ సిబ్బంది, పోలీస్ వారికి, ఇలా అట్లానే అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా జరగడం చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఉంది.